వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్లో వెంకటాపురంలో మహాబోధి విద్యాలయంలో హై స్కూల్లో విద్యార్థులు సైన్స్ మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో 70కి పైగా మోడల్స్ ప్రచురిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల గద్దర్ విచ్చేసి అన్ని ప్రదర్శనలను తిలకిస్తూ వారు ఈ విధంగా అన్నారు. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రదర్శన అని, వారి యొక్క సృజనాత్మకతను నిదర్శనమని, మనిషి జీవితంలో మనుగడలో సైన్స్ మ్యాథమెటిక్స్ పెనవేసుకొని పోయాయని, సైన్స్లో ఎన్నో అంతుచిక్కని అద్భుతాలు, మేధస్సు ద్వారా ఎన్నో అద్భుతాలు కట్టడాలు కట్టారని పేర్కొంటూ ఈ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు, పాఠశాల అధ్యాపక బృందం, ముఖ్యంగా స్వాతిక, మానస, శ్రీనివాస్తో పాటు ప్రిన్సిపల్ భవానీ రామును ప్రత్యేకించి అభినందించారు. ఈ ప్రదర్శనకు విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప స్కూల్ విద్యార్థులు తిలకించి నూతన విషయాలు తెలుసుకోవడం జరిగింది. మహాబోధి విద్యాలయంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు మీరు చూస్తుంది ఏంటంటే సైపై 2024 ఇది సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫెయిర్. దీంట్లో పేరెంట్స్, టీచర్స్, అలాగే మా మేనేజ్మెంట్ ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్, ఇన్నోవేషన్స్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చే విధంగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. రూట్స్ అనేవి చిల్డ్రన్కి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలందరికీ కూడా. ఇలాంటి ఫెయిర్స్ మా మేనేజ్మెంట్ కండక్ట్ చేయడం ద్వారా వీళ్ళే కాదు, చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ పొందుకోవడం ద్వారా కూడా ఇంకా చాలా నేర్చుకుంటున్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. Today we have conducted Science and Maths exhibition on the occasion of Mathematics Day on December 22nd. Nearly our 6th to 10th class students have prepared nearly 80 models, working models, and for this purpose they are working hard for past 1 month. All the teachers have supported, Science and Maths teachers have supported them. Nearly 80 models are working models. Even the primary students were interested in this, so we have encouraged them. Primary students have made nearly 30 models and they are explaining about them. This occasion, we have conducted this on the occasion of Mathematics Day, National Mathematics Day.
చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏమో వాళ్ళకి ఇక్కడ నుంచే మనకు వాళ్ళకి డెవలప్ అవుతుంది. తప్పకుండా నేను నేర్చుకోవచ్చు ఈ ఏజ్ నుంచే. చేస్తే మనకు మంచిగా అర్థం అవుతుంది. చదవడం రాయడం కదా ప్రాక్టికల్గా చేస్తే మనకు అర్థం అవుతుంది. ఇంకా ఇది అన్ని చేయడం వల్ల మనం Mahabodhi for inviting us. We are from the students' school, and the students here they explain it very well. About their age, they give him the experiments there. Thank you. Good morning. నా పేరు జ్యోతి. మా బాబు మహాబోధి విద్యాలయ స్కూల్లో చదువుతున్నాడు. ఈరోజు మహాబోధి స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందే అట్లాంటి యాక్టివిటీస్ గురించి మేడం చెప్పడం చాలా బాగుంది. పిల్లలు ఇక్కడ నుండే వాళ్ళకి స్టేట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ అని పోవడం వల్ల మన ఫ్యూచర్లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. పిల్లలు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చేస్తున్నారు. వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, ఇరిగేషన్ కానీ, వాల్కానీ కానీ దేని గురించి అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని are those concepts in our daily life. It is most useful for the students as well as the later they will go for any job where they have to use this knowledge, and simply they will learn the school studies only. So this is the main motto of our exhibition. We are so pleasure to explain about it. They take so many effort, they put their so many effort, and those they are learning in their classrooms, just showing the home of the people and exhibition that definitely will be useful for their future studies. We are celebrating science and math exhibition in our school. Our students made 70 models according to the science and math related projects. దగ్గరలో కార్యకర్తలు ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దారు విద్యాలయం. మరి ఈ సైన్స్ మ్యాథ్స్ అనేది ప్రతి మనిషికి అవసరం. నిరంతరము ప్రయోగమే. సైన్స్ అంటే ఎప్పటికీ ప్రయోగాలు చేస్తుంది. ఈ విధంగా వెన్నెల కరెస్పాండెంట్గా ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి రీతుల్లో ఎన్నో విధాలుగా స్టూడెంట్స్కు అవసరమున్నవన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇదే విధంగా ఈరోజు ఈ టీచర్స్ వాళ్ళ
నడుస్తుంది. ఈరోజు మహాబోధి విద్యాలయంలో సైన్స్ అండ్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సైన్స్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ అంటే ఈ భూగోళం అంతా సైన్స్తో ముడిపడి ఉండే, సైన్స్ని మనం కనుగొంటే భూమి ఎలా పుట్టింది, మానవ జాతి ఎలా పుట్టింది, మరుడ ఎలా నడుస్తుంది, మానవ జాతి ముందు ఎలా పయనం కాబోతుంది అని పిల్లలకు ఏదైతే క్లాస్లో చదువుతున్నారో చదివిందే వాళ్ళు ప్రాక్టికల్గా చేయడము చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 300 మంది పిల్లలు ఇక్కడ మనకు సైన్స్ వివిధ ప్రాక్టికల్గా మోడల్స్ చూపిస్తున్నారు. 70 సైన్స్ అండ్ మ్యాథ్స్ మోడల్స్ మన మహాబోధి విద్యాలయం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. పిల్లలకు ప్రాక్టికల్గా సైన్స్ కానీ మ్యాథ్స్ మోడల్స్ కానీ వాళ్ళు క్లాస్లో చదివింది ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళ జీవితంలో ఆ సైన్స్ మ్యాథ్స్ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు నేర్చుకుంది ఇంకా క్రియేటివిటీగా ఏ విధంగా కొత్తగా తయారు చేయవచ్చని ప్రాక్టికల్గా నేను ఇక్కడ మన మహాబోధి ప్రిన్సిపల్ గారికి, కరెస్పాండెంట్ గారికి, మొత్తం క్లాస్ టీచర్స్కి, సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిన కోఆర్డినేటర్స్కి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలకందరికీ నేను వందనాలు తెలుపుకుంటున్నాను.